హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీ నాటి యజ్ఞ ఛానల్ మరియు ఒకసారి మళ్ళీ ఒక చిన్న వీడియోతో అయితే మేము ముందుకు వచ్చామండి. చాలా డేస్ తర్వాత అయితే ఒక ఘాటైన వీడియోతో అయితే వచ్చిన చూస్తున్నారు కదా. ఘాటైన వీడియో అంటున్నా అంటే ఎండుమిర్చి వీడియో అయితే తీస్తున్నానండి. ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది కదా. ఎండాకాలం ఏంటంటే అందరూ చాలామంది అంటే సంవత్సరానికి సరిపడా అయితే ఇంటి సరుకులు అయితే స్టోర్ చేసుకుంటారు. సో అందులో భాగంగా ఎండుమిర్చి నేనైతే తొడిమలు తీసుకుంటున్నా. చాలా ప్లేసెస్లో అయితే ఎండుమిర్చి తొడిమలు తీస్తారా లేదా నాకు అంత ఐడియా లేదు. బట్ మా దగ్గర అయితే నేను కంపల్సరీ ఎండుమిర్చి తొడిమలు అయితే తీసి పట్టిస్తాము. కానీ నేను విన్నది ఏంటంటే కొన్ని ప్లేసెస్లో తీయరంట అండి. బట్ అట్లా చేస్తే ఏమైందంటే కారం పొడి పాడైపోద్దండి. సో మేమైతే ఖచ్చితంగా ఎండుమిర్చి తొడిమలు తీసి పట్టించి కారం పొడి ఒక స్టోర్ చేసుకుంటామండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం తొడిమలు తీసి స్టోర్ అట్లనే చేస్తే మెత్తబడిపోతుంది కాయ. కాబట్టి మనం ఏం చేయాలంటే తొడిమలు తీసి ఎండబెట్టి పట్టించుకోవాలి. మీరు చూస్తున్నారు కదా. అయితే ఇప్పుడు అంటే మీరు చూసినట్టయితే సరౌండింగ్ మొత్తం డార్క్ అనిపిస్తుంది కదా. నైట్ టైంలో చేస్తున్నాండి. అంటే నేను యాక్చువల్గా స్టార్ట్ చేసింది ఈవినింగ్. పొద్దంతా స్టార్ట్ చేయాలంటే ఫుల్ ఎండ. ఆ ఎండ వేడికైతే స్టార్ట్ చేయలేకపోయినా, అందులో మిరపకాయలు. అందుకని నేను ఏం చేశానంటే సాయంత్రం స్టార్ట్ చేస్తే అది మాత్రం నైట్ వరకు ప్రొలాంగ్ అయింది వర్క్. సో ఏంటంటే ఒక వర్క్ స్టార్ట్ చేసినామంటే అది ఫినిష్ చేసేదాకా నాకైతే మనసు పట్టదు. సో అందుకని నేను కంప్లీట్ అయిపోయేదాకా తీసి మళ్ళీ ఎండబోసి పట్టిస్తే కొంచెం ఏంటంటే కారం పొడి మెత్తగా వస్తుంది. లేకపోతే బరుసులుగా అయితే వస్తుంది. ఇంకా మా పాప అయితే వీడియో తీస్తుంది, తను చేయి చూసుకుంటుంది. నేను మిరపకాయలు తీస్తే నాకు ఇట్లా చేయమంటుందని వీడియో అయితే చూపిస్తుంది. వీడియో తీసుకుంటూ చూస్తున్నారు కదా. ఇక్కడ లాస్ట్కి అయితే అయిపోవచ్చింది. మిరపకాయ తొడమలు ఒకవైపు, మిరపకాయలు ఒకవైపు అయితే వేసుకున్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే, మీరు గమనించినట్టయితే చిన్నగా సీడ్స్ కనిపిస్తున్నాయి. వాటిని ఏమంటారు మీరు? మేమైతే పోసిత్తులు అంటామండి. మన తెలంగాణలో పోసిత్తులు అంటాం అన్నట్టు. చాలామంది పోపు గింజలు అంటారు. మరి కొన్ని ప్లేసెస్లో ఏమంటారు నాకైతే తెలియదు. వీటిని అయితే మేము కర్రీస్లో ఉపయోగించుకుంటాము. పోపు వేసేటప్పుడు జీలకర్ర ఆవాలతో పాటు ఇవైతే వేసుకుంటామండి. చారులో వేస్తే కమ్మగా ఉంటుందండి నిజంగా. సో పచ్చళ్ళలో కూడా, మామిడికాయ పచ్చళ్ళలో కూడా వేస్తారు. మీరు ఇంకా ఎందులో వేస్తారో నాకు కామెంట్ చేయండి. అయితే మేము ఏం చేస్తామంటే ఇప్పుడే కదండి మనకు పోపు గింజలు దొరికేటి. సో ఎండుమిర్చి మనం పట్టించినప్పుడే పోపు గింజలు దొరుకుతాయి. సో మనం ఏం చేస్తామంటే స్టోర్ చేసి మనం కర్రీలో వాడుకోవచ్చు అన్నట్టు. అండ్ ఇంకొకటి ఇక్కడ చూస్తున్నారు కదా, అయిపోయినాయి. సో సంచిలో స్టోర్ చేసుకుంటే ఏమవుతాయి అంటే మెత్తబడే అన్నట్టు. సో పట్టియడానికి కూడా మనం సంచిలో వేసుకొని తీసుకెళ్తే బెటర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.